చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి నేను ఎంఎస్ఎంఈకి రిప్రజెంట్ చేస్తున్నాను. మేము ఇవాళ ఎంత బాధతోని ఎంత కష్టాలు పడుతున్నామో ఎంఎస్ఎంఈ వారు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాము. ఒక పెద్ద ఆర్డరు 160 కోట్ల ఆర్డర్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కేజీబీవి 160 కోట్లది టెండర్ రిలీజ్ చేసి పెద్దవారికి అంటగట్టారు. అందులో ఎవ్వరికి కూడా అర్హత లేదు. మఫత్లాల్ ఏమో బట్టల కంపెనీ, ట్రూఫా ఏమో 2-3 ఏళ్లలో ఉన్న కంపెనీ, మెగా ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ సిండికేట్ ఫామ్ అయ్యి దీన్ని ఆర్డర్ చేశారు. అందరూ ఫ్యాబ్రికేట్ చేసి టెండర్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే టెండర్ని ఫ్యాబ్రికేట్ చేసి ₹1, 3 రూపాయలు, 4 రూపాయలకి 1500 రూపాయల్లో సప్లై చేయవలసిన బంకర్ బెడ్ 33,446 రూపాయలకి పర్చేజ్ ఆర్డర్ రిలీజ్ చేశారు. పోనీ అది ఎవరికైనా మన తెలంగాణ వాళ్ళకి వచ్చిందా? కాదు. ఇది పెద్దలు మెథడాక్స్ అని ఎంపీ ఇండోర్ బేస్డ్ కంపెనీకి ఇస్తున్నారు. వాళ్ళు తయారు చేసి ఇచ్చి వీళ్ళు మన గవర్నమెంట్కి సప్లై చేస్తున్నారు. అంటే మన తెలంగాణలో లేరా? తయారు చేసేటోళ్ళు లేరా? చేయలేరా? మెథడాక్స్కే ఇవ్వాలా? ఎంపీ వేరే స్టేట్కి ఇవ్వాలా? మన తెలంగాణలో లేరా? ఎంప్లాయ్మెంట్స్ రోడ్డు మీద తిరగాల? వాళ్ళకు బతుకులు లేవా? వాళ్ళకి పెళ్ళాం పిల్లలు లేరా? ఇది మన బ్యూరోక్రాట్స్ చేసే పనులు. వాటినందరినీ కనుక్కొని మీరు దాన్ని ముందుకు తీసుకురా. దీని మీద మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము, లీగల్ గా ఫైట్ చేస్తున్నాము. అయినా కూడా టెండర్ని రద్దు చేయలేదు వీళ్ళు. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మాకు తెలియదు, మాకు తెలియదు, మాకు తెలియదు, ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటారు. ఏంటి సార్ మా బతుకులేంటి? ఎలా ఓట్లకు వచ్చినప్పుడు అడలేదా ఎంప్లాయ్మెంట్ మొత్తం ఇస్తాం మీకని? ఏంటంటే మా ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి. పుట్టి జైలుకి కార్పొరేట్ కంపెనీస్ కి మాత్రం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇవ్వాలి. తెలంగాణలో ఉండి మా తెలంగాణ రెవెన్యూతోని, మా తెలంగాణ దీనితోని వేరే వాళ్ళకి ఇవ్వటం ఏంటండి? మనం పంచుకోవాలి కానీ మనం బతకాలి కానీ వేరే వాళ్ళకి ఇవ్వటం ఏంటి? ఇది మా ముఖ్యమైన పాయింట్. అందరూ ముఖ్యమంత్రి గారికి విన్నవించండి, వారు వింటారు. వారి దగ్గర ఆ స్వభావం ఉందని మేమందరము భావిస్తున్నాం. एमएसएमई को बैकग्राउंड करेंगे, इतना मतलब पीछे ढकेलेंगे कि 2 साल से एक हमारे लिए कोशिश बनाने का जबकि ऑर्डर ही हमारे लिए है, टेंडर ही हमारा राइट है, हम सब यहाँ पे मौजूद हैं। एक दूसरे को हम लोग 500 CR वाला, 100 CR, 1000 CR वाला, अरे हम लोग यहाँ मौजूद हैं, हमारे स्टैटिक्स है, हमारा जो क्राइटेरिया वो लोग देते जा रहे हैं, हम फुलफिल करते रहे। 4 बार रिवाइज करने के बावजूद हम वो क्राइटेरिया चीजें जो है हम कंपटीशन में नहीं आ सक रहे। सबसे मीडिया पर्सन से हमारी बात बहुत दूर तक पहुंचाएंगे। हमारी बात जो है सीएम साहब का जो है हमारे साथ जिंदगियों से खेला जा रहा है।